ఏమండి, పవన్ కళ్యాణ్ గారి దృష్టి రాబో అసెంబ్లీ ఎలక్షన్ మీద పడింది. మరి ఆ అసెంబ్లీ ఎలక్షన్ 2029లో కావచ్చు, లేకపోతే ఇంకా ముందే కావచ్చు. ఎప్పుడు జరిగినా కానీ, ఎప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ వచ్చినా కానీ 175 స్థానాల్లో కూడా మన జనసేన పార్టీ బలంగా ఉండాలి, గట్టి పోటీనివ్వాలి, విజయకేతను ఎగరవేయాలి అనే ఒక ఒక గట్టి దృఢ సంకల్పానికి వచ్చేసాడు అతను. ఎందువల్లంటే అతను ఆలోచన రావటం తప్పులేదు. అదేమే పవన్ కళ్యాణ్ గారి అత్యాశ కాదు, అతనికి స్థాయికి తగ్గట్టు ఆలోచించాడు. అతని స్థాయి ప్రధాని తర్వాత అంతటి స్థాయి. బ్రహ్మాండం నిధులు తెస్తూ ఉన్నాడు, రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. ఢిల్లీ పెద్దలు అందరూ కూడా ఓ ముక్కలు చెప్పాలంటే ఇతని గ్రిప్లో ఉన్నారు. ఇతను కాంటే కా కీ అంటే కీ అక్కడ ఢిల్లీలో సాగుతుంది. ఇదే అదును, ఇదే అవకాశం. ఈ రాష్ట్రం అంతా కూడా పర్యటన చేద్దాం. గోదావరి జిల్లాలో ఎలాగా బలం ఉంది, వైజాగ్ జిల్లాలో కూడా ఎంతో కొంత బలం ఉంది. సో మిగతా జిల్లాలను కూడా ఉన్న కొద్దిపాటి బలాన్ని బాగా పెంచుకొని నెక్స్ట్ ఎలక్షన్ కూడా 100% స్ట్రైక్ రైటు 170 సీట్లు మనం తెచ్చుకోవాలి అనే ఒకే ఒక దృఢ సంకల్పంతో ఆయన రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టారట. చుట్టనున్నారు త్వరలో. ప్రతి నియోజకవర్గం కూడా వెళ్తాడు అతను. ఓ పక్కన మాటామంతి పేరుతో గ్రామాల వారీగా డిజిటల్ స్క్రీన్స్ మీద ప్రజలతో మాట్లాడతాడు, వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీరుస్తాడు. ఓ పక్కన పల్లె పండుగ పేరు చెప్పి అక్కడ అభివృద్ధి చేస్తాడు. ఓ పక్కన ఢిల్లీ వెళ్ళి మన రాష్ట్రానికి కావాల్సినటువంటి వాటాను, నిధులను అక్కడి నుంచి తెప్పించుకుంటాడు. వీటితో పాటు 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గం తిరుగుతాడు అతను, పర్యటన చేస్తాడు. ప్రతి నియోజకవర్గం పర్యటన చేస్తాడు. జనసేన ఆశయాలు చెప్తాడు, సిద్ధాంతాలు చెప్తాడు. ఆ నియోజకవర్గానికి ఏం కావాలో తెలుసుకుంటాడు. ఆ కావాల్సిన నిధులు పైనుంచి తెప్పించుకుంటాడు. సో ఇలాగా 175 నియోజకవర్గాలు కూడా అతను ర్యాండమ్గా పర్యటించే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాడు. నేను అనుకోవటం ఈ నియోజకవర్గాల పర్యటన అంతా అయిపోయిన తర్వాత జనసేన సెటప్ మొత్తం మారిపోతుంది. ఇప్పటికే జనసేన అంటే ఆల్ ఓవర్ ఇండియాలోనే ఒక మంచి పేరు వచ్చింది. ఈ పర్యటన కంప్లీట్ చేసిన తర్వాత పవన్ అనే నాయకుడు ప్రజల మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోతాడు, అందరూ డౌట్ లేదు.